హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు జీడిపప్పు చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన మసాలాలు: ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 లాంగ మొగ్గలు, ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క, హాఫ్ కిలో చికెన్కి. అది దోరగా ఆయిల్ లేకుండా జస్ట్ అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అందులో 7 ఎండుమిరపకాయలు వేసినాను. కారం ఏం అవసరం లేదు. 7 ఎండుమిరపకాయలు దోరగా ఫ్రై చేసుకోండి వితౌట్ ఆయిల్ తోటి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. అలా దూరగా మంట మీద పెట్టుకుని, హై మంట పెట్టుకున్నా పర్లేదు, ఎలా పెట్టుకున్నా పర్లేదు, ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ, ఒక పెద్ద అల్లం ముక్క వేసుకోండి. అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నేను ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్కి. 6 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై చేసుకోండి. ఇంక పౌడర్ పెట్టుకోండి. మసాలా, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు. వాటర్ లేకుండా ఫ్రై మిక్సీ పట్టుకోండి. అందులోనే కొంచెం జీడిపప్పు ఫ్రై చేసేస్తున్నాను అదే ప్యాన్లో. ఉల్లిపాయలు పక్కకు తీసి కొంచెం జస్ట్ అలా దోరగా పచ్చివాసన లేకుండా ఉంటుందని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అలా మాడకుండా ఫ్రై చేసుకోండి జీడిపప్పుని, అంతే. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, మనం నానబెట్టిన చికెన్ అంటే 2 అవర్స్, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసి 2 అవర్స్ నానబెట్టుకున్నాను నీసు వాసన లేకుండా ఉండడానికి. అలా జస్ట్ అందులోనే కొత్తిమీర, కరివేపాకు సరిపడంత తీసేసుకున్నాను. వేసుకుని బాగా తిప్పుకోవాలి. చికెన్లో వాటర్ వస్తే నీళ్ళు వేసుకోవద్దు. వాటర్ లేకపోతే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. చికెన్లో వాటర్ వస్తే అవసరం లేదు. అదే వాటర్ అంతా ఇంకిపోవాలి. 20 మినిట్స్ పడుతుంది. ఈ మసాలా అంతా ఫ్రై చేసుకున్నాను, పౌడర్ కొట్టుకున్నాను. అప్పుడప్పుడు మనం మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. వాటర్ లేకపోతే చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి, అంతే. అప్పుడే బాగా తిప్పుకోవాలి. 20 మినిట్స్ పడుతుంది. బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ తేలిపోవాలి. అందులోనే మనం సరిపడా ఉప్పు వేసుకోండి. నేను సరిపడగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని బాగా తిప్పుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం పౌడర్ కట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవంతా పౌడర్ వేసేయడం, అల్లం వెల్లిపాయ అంతా పౌడర్ వేసేయడం. ముందుగా వేపుకుని జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు చీల్చుకుని అలా ఫ్రై చేసుకోండి, అంతే. లాస్ట్లో వేసుకోవడమే. బాగా తిప్పుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా చిన్న మంట మీదే తిప్పాలి. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే. చికెన్ వేసిన కానించి చిన్న మంట మీదే తిప్పాలి. ఆ చిన్న మంట మీద అలా ఫ్రై చేసుకుంటూ, దూరగా ఫ్రై చేసుకుంటూ తిప్పుతూ ఉండండి. మసాలా అంతా చికెన్కి పట్టేయాలి. చికెన్కి అంతా పట్టేసేదాకా తిప్పుతూ ఉండాలి దగ్గరుండి, చిన్న మంట మీద. ఏం మాడదు అసలు అది. ఇంకా వాటర్ ఏం వేయద్దు, అంతే. అలా ఫ్రై అయిపోతుంది దగ్గరికి. నేను స్పూను చికెన్ మసాలా ఉంటుంది కదా, ఒక స్పూన్ వేసిన, అంతే. అంతే, అసలు మాడకుండా దోరగా ఫ్రై అయిపోయింది. చూడండి అలా మొత్తం అంతా మసాలా పట్టేసింది చికెన్కి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి, అంతే. కొత్తిమీర తప్ప ఇంకేం అవసరం లేదు. యాడ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను నేనైతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి. చికెన్ ఫ్రై అన్నంలో కానీ దీంట్లో కానీ సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. చాలా 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 టేస్టీగా ఉంది. అబ్బా, వావ్ అండి, చాలా బాగుంది. బాయ్ అండి.